తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరువూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీనివాసరావు పేకాటాడుతూ పట్టుబడ్డ వ్యవహారంపై కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి జర్నలిస్టులకు షాక్కు గురయ్యారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆర్డీఓ కె మాధవికి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి. మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్గా రాస్తాడా, నెగిటివ్గా రాస్తాడా చెప్పండి. అతని కూతురు చదువుకోవడానికి అమెరికా వెళ్తుందండి. ఆర్థిక సహాయానికి నా దగ్గరకు వస్తే నేను 25,000 ఇచ్చాను. నేను ఎప్పుడు ఏమి నా కోసం ఏమి రాయమని చెప్పలా. నేను అడిగేది ఏంటంటే ఇంకోటి, నిన్న కాక మొన్న తిరువూరులో 100 రోజుల ఉత్సవం వ్యవసాయ స్కూల్లో భారీ స్థాయిలో జరిగింది. ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా 100 రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా? తిరువూరులో జరిగింది. కానీ ఎవరైనా ఒక పత్రిక వాళ్ళు రాశారా అంటే ఇక్కడ జరిగే మంచిని రాయట్లేదు. దాన్ని రాయకుండా నిన్నేం రాశారు తెలుసా? ఎప్పుడో గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడేసి ఇప్పుడు జరుగుతున్నట్టు రాస్తున్నారు. బయట అంతా ఏమనుకున్నారంటే తిరువూరులో ఇసుక తోలుతున్నారు, తిరువూరులో గ్రావెల్ తోలుతున్నారు. కాబట్టి ఈరోజు తిరువూరులో ఇసుక లేదు. ఉందా? 3 నెలలు సార్. పక్క వాగులో ఇసుకుంది, పక్క వాగులో ఇసుకుంది. ఎవరన్నా వెళ్ళి ఒకరోజు నాకు మన గుళ్ళపల్లి వెంచర్లో మాజీ ఎంపీపీ గద్దె వెంకన్న గారు ఇల్లు కట్టుకుంటూ ఒక 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు ఇసుక కావాలి సార్ అంటే తెచ్చుకోండి అన్న. ఆయన ట్రాక్టర్ పెట్టంగానే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు విజయవాడ నుంచి బయట ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఇంకో విషయం చెప్తున్నా, 100 రోజులు అన్నీ గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రావెల్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి 2022 ఫోటో. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా పీకలేరు. నేను చెప్తున్నా, నా ఎంట్రుకు కూడా పీకలేరు. మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు. మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను. అవునా కాదా? పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాం. కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక 2-3 రోజుల తర్వాత సమావేశం పెట్టుకుంటాం, అందరినీ పిలుద్దాం. ఇప్పుడు మనకి వాగులో ఇసుకుంది, కానీ ఎవరన్నా ఒక ట్రక్ తీసుకొని రాగానే కొంతమంది తిరువూరు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా ఫోటోలు తీయటం, ఎంఆర్ఓకి పెట్టడం, ఫోటోలు తీయటం అధికారులకు పెట్టడం, లేదా ఫోటోలు తీయటం సోషల్ మీడియా పెట్టడం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇక్కడున్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాశారా చెప్పండి. ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ క్వారీ ఉంది. 50,000 ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలారు. 50,000 ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా, ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు. చెప్పండి, నా కొడుకులు ఏం చేయాలి? క్షమించాలా? నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా
ఎవడు పని చేసినా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు, మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు. కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ దొరుకుతాడు, కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని సిగ్గు సర్వలేని నా కొడుకులు ఇళ్లల్లో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు. ఇంతకన్నా నీచులు ఇంకెక్కడైనా ఉంటారా? ఇలాంటి విషయాలు కూడా ప్రచారం జరుగుతున్నాయి.